యూజువల్గా మలయాళం సినిమాలు లో బడ్జెట్తో తీసినా కూడా వాటిలో చాలా మటుకు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ పర్ఫార్మెన్సెస్తో ప్రొఫెషనల్గా ఉంటాయి. మన తెలుగు మూవీస్లో ఇదే మిస్ అవుతుంది. ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ని కానీ సైడ్ సపోర్టింగ్ రోల్స్ వేసే వాళ్ళని కానీ యాక్టింగ్ వచ్చా రాదా అని కాకుండా ఎంత తక్కువలో అయిపోతే అంత బెటర్ అని సెలెక్ట్ చేసుకుంటారు మన వాళ్ళు. వీటితో పాటు ప్రొడక్షన్ డిజైన్ అండ్ లైటింగ్కి ఎక్కువ టైం కానీ క్రియేటివిటీ కానీ పెట్టరు. అందరూ కొత్త యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్తో వచ్చిన కమిటీ కుర్రాలు అనే సినిమా అందుకే నాకు చూడటానికి ఒక మలయాళం ఫిలింలా అనిపించింది. నిహారిక కొనిదల ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో మెజారిటీ ఆఫ్ ది యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అందరూ కొత్తోళ్ళే. ఈ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు అవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. మూవీ చూసేటప్పుడు వాళ్ళని జస్ట్ ఆ క్యారెక్టర్స్ లానే చూస్తాం మనం. వాళ్ళ వెనక ఏం ఇమేజ్ ఉండదు కాబట్టి ఈ కథలో ఆ ప్రపంచంలో మనకి పరిచయమైన పాత్రలానే కనిపిస్తారు, వినిపిస్తారు. అందుకే మనకి ఆర్టిస్టులు పెద్దగా తెలియకపోయినా తమిళ్ అండ్ మలయాళం ఫిల్మ్స్ సబ్టైటిల్స్తో కూడా నచ్చుతాయి. ఇంకా టీజర్ రివ్యూకి వస్తే టీజర్ స్టార్టింగ్లో చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ని పెట్టి నాస్టాల్జియా ఫీలింగ్ని ట్యాప్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. తర్వాత ఇదే పిల్లలు టీన్స్ అయ్యాక సింపుల్గా లో స్టేక్స్తో ఫన్తో వెళ్ళిపోయే ఒక రూరల్ రామ్ కామ్లా కంటిన్యూ అవుతుంది టీజర్. ఇది చూడగానే నాకు ఎందుకో ఇంగ్లీష్ మూవీ ఇట్ గుర్తొచ్చింది. అందులో కూడా ఇలానే ఒక ఊర్లో కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు ఊరిని వదిలేసి వెళ్ళి పెద్దయ్యాక మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకున్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇందులో కూడా మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ పిల్లలు టీన్స్ అయ్యేదాకా ఊర్లో ఉండి తర్వాత బయటకు వెళ్ళి యూత్ అయ్యాక మళ్ళీ తిరిగి ఊరికి వచ్చినట్టుంది. అండ్ విజువల్స్ని బట్టి వీళ్ళు 11 మంది ఫ్రెండ్స్ అనుకుంటా, కానీ ఊరికి తిరిగి వచ్చాక 10 మంది మాత్రమే ఉన్నారు. అంటే 11వ ఫ్రెండ్ ఏదో ప్రాబ్లంలో అయినా ఉండాలి, లేదా తనకి ఏదైనా అయి ఉండాలి. సో సీరియస్ స్టేక్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి స్టేక్స్ ఉండటం వల్ల ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు అవటం వల్ల అండర్ కరెంట్గా మూవీలో ఒక టెన్షన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఎవరికి ఏమవుతుందో మనం గెస్ చేయలేం. అండ్ సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారు ఇందులో ఊర్లో ఉండే పెద్ద మనిషి రోల్ చేసినట్టున్నారు. అండ్ ఏదో జాతర ఎపిసోడ్ కూడా ఉంది. దాంట్లో క్రౌడ్ వర్క్ అండ్ లైటింగ్ చూసే నాకు ఎందుకో ఇది మలయాళం మూవీలా అనిపించింది. మోస్ట్ ప్రాబ్లీ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి ఊరికి ఎదురు తిరగడం లాంటివి ఏదో చేస్తారనుకుంటా. టీజర్లో చూపించిన ఫైట్ సీక్వెన్స్ నైట్ టైం లో లైట్లో షూట్ చేసినా కూడా డీటెయిల్స్ అన్నీ బాగానే కనబడుతున్నాయి. ఓవర్ ద టాప్ ఫైట్ లాగా కాకుండా మంచి ఎమోషనల్ డెప్త్ ఉండేలా ఉంది. ఇంకా టీజర్లో ఆ లైట్ హార్టెడ్ టోన్ నుంచి ఈ సీరియస్ టోన్లోకి స్విచ్ అయ్యేప్పుడు మ్యూజిక్ కూడా బాగుంది. ఈ మ్యూజిక్ నుంచి నాకు టీజర్ బాగా నచ్చింది. పింక్ ఎలిఫెంట్ ప్రొడ్యూస్ చేసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సిరీస్ చాలా బాగుంటుంది. హోప్ఫుల్లీ కమిటీ కుర్రాలు కూడా అలానే ఉంటుంది అని అనుకుంటున్నాను. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన అయితే మూవీ, తర్వాత వచ్చిన హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలాంటి మూవీస్ రిలీజ్ అయినప్పుడు చాలామంది కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతారు. వీళ్ళలో ఎవరో ఒకరు మంచి సక్సెస్ అయ్యి టాలీవుడ్కి మంచి యాక్టర్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో లెట్స్ విష్ దెమ్ గుడ్ లక్.